ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం మునాబలం చూద్దామండి. ముఖ్యంగా వృశ్చిక రాశి పేరు మీద 8 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం అష్టైశ్వర్య యోగాలు గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య అంటే చాలామంది భయపడతారండి. అష్టకష్ట చెక్కులు అనుకుంటారు. అష్టైశ్వర్య యోగ బలాలండి అవి. అలాగే చూడాలంటే మాత్రం అష్ట దరిద్రాలు అనుకుంటారు. కానీ అష్టైశ్వర్య యోగాలు ఉంటాయి, దిగ్బంధం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి వీరి పేరు మీద. అలాగే ఈ వృశ్చిక రాశి వారు 8వ తేదీలో పుట్టినవారు కావచ్చు, 17వ తేదీలో పుట్టినవారు కావచ్చు, అలాగే 26వ తేదీలో పుట్టినవారు కావచ్చు, అలాగే శనివారం పుట్టినవారు కావచ్చు, శని అంతర్దశలో పుట్టినవారు కావచ్చు. అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఆదాయం ఖర్చు విషయంలో తిరుగు ఉండదు, కానీ నియంత్రణ ఉండదండి. ఎంత సొమ్ము వచ్చినా నిలబడదు. అంటే నిలబడదంటే మాత్రం ఇవాళ నిలబడదు, కానీ రేపటి కాలంలో వీరికి నిలిచే అవకాశం ఉంటుంది. కష్టజీవులు, శ్రమజీవులు, క్రమశిక్షణ చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. ఒకరు చెప్పేవారు కానీ చెప్పేసుకునేవారు కాదు. అంటే చెప్పేసుకునేవారు కాదంటే ఎవరి మాట లెక్క చేయరని కాదండి, అందరి మాటలు వింటారు. కానీ ఎవరితో ఎలా ఉండాలో ప్రవర్తిస్తారు. పిల్లలైనా పెద్దలైనా వయసులో చిన్నవారైనా సరే గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద. గురు చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. పెద్దల్ని గౌరవించే అవకాశం ఉంది, పిల్లల్ని కూడా గౌరవించే అవకాశం ఉంది, స్త్రీలను కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. అందరి మాట పట్టింపు తీసుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నతమైన స్థానాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరి జాతకానికి 8 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 1 ధనయోగంలో కలిసి వస్తుంది, 2 వృత్తి వేగంలో కలిసి వస్తుంది, 3 కుటుంబ యోగంలో కలిసి వస్తుంది, 4 పర్సనల్ లైఫ్లో కలిసి వస్తుంది, 5 వాహన విషయంలో కలిసి వస్తుంది, 6 ఇంటి విషయంలో కలిసి వస్తుంది, 7 శత్రుత్వం ఉన్నా లేదా కోర్టు కేసులు తగాదులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.